अस्मद्गुरुभ्यो नमः। ओम हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. మనము యోగ సిద్ధి పదంలో యోగ సాధనలో జయాపజయాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన యోగ సాధనను అభ్యసించినను అందులో ఏదో కారణం చేత విజయం సాధించలేకపోవచ్చును, పూర్తి చేయలేకపోవచ్చును. అప్పుడు మన పరిస్థితి ఏమిటి అని అర్జునుడికి వచ్చిన సందేహమే మనకు కలుగుతుంది. అప్పుడు అర్జునుడు ఎలా తన సందేహాన్ని శ్రీకృష్ణ భగవానుడితో చెప్పాడో భగవద్గీత 6వ అధ్యాయం 37వ శ్లోకంలో చూద్దాం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభూతి మార్గమును శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి యోగమునందు పరిపూర్ణత్వమును పొందలేని విఫలుడైన యోగి గమ్యము ఎట్టిది. భగవద్గీతలో యోగ మార్గము లేదా ఆత్మసాక్షాత్కార మార్గము వివరించబడినది. ఆత్మసాక్షాత్కారపు ప్రధాన సూత్రము, నేను ఈ శరీరం కాదు, దీనికి భిన్నుడను, సచ్చిదానందమయమైన జీవితంలోనే నాకు ఆనందం లభించును అని గ్రహించాలి. ఆత్మసాక్షాత్కారానికి ముందు తాను ఈ శరీరం కాదని తెలుసుకోవాలి. జీవుడు ఈ శరీరం కాదని, దానికి భిన్నుడని భగవద్గీత ఆరంభంలోనే బోధించబడును. అతని ఆనందం కేవలము శాశ్వత జీవితంలోనే ఉండును. స్పష్టంగా చెప్పాలంటే ఈ జీవితము శాశ్వతం కాదు. పరిపూర్ణ యోగా అనగా సచ్చిదానంద జీవితాన్ని సాధించడము. ఈ విషయము తెలిసి యోగా మార్గాన్నైనా అభ్యసించాలి. యోగ లక్ష్యము శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడానికో ఇంద్రియ భోగాలను అనువుగా తయారు చేసుకోవడమో కాదు. ఇది నిజమైన యోగా కాదు. కాబట్టి వారికి ఇలాగే బోధించబడుతుంది. శరీర వ్యాయామాలు, ఇతర అనేక రకాల క్రీడలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ బరువు లేకుండా జీర్ణమగటకు తోడ్పడను. అందుకే వీటి కొరకు యోగాను అభ్యసించిన అవసరం లేదు. యోగ సాధనకు నిజమైన లక్ష్యము తాను ఈ శరీరం కాదని గ్రహించడము. నిజమైన దానికి సచ్చిదానందమయ జీవితాన్ని సాధించడమే యోగం యొక్క లక్ష్యం. యోగాకు లక్ష్యము ఆధ్యాత్మికత. ఇది శరీరము మనస్సుకు అతీతమైనది. ఆత్మ సాక్షాత్కారాన్ని 3 పద్ధతుల ద్వారా సాధించవచ్చు. జ్ఞాన మార్గ సాధన, అష్టాంగ మార్గ సాధన, భక్తి యోగ సాధన. ఈ 3 పద్ధతులతో సాధకుడు తన నిజస్థితిలో నెలకొని భగవంతునితో అతనికి గల సంబంధాన్ని గుర్తించాలి. అలాగే తన కార్యక్రమాలతో భగవంతునితో దూరమైన తన సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకొనుటకు పరమలక్ష్యంగా కృష్ణ చైతన్యాన్ని గ్రహించాలి. 3 పద్ధతుల ద్వారా పరమలక్ష్యాన్ని వేగంగా లేదా ఆలస్యంగానైనా తప్పక సాధించవచ్చును. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని సాంఖ్యయోగంలో స్పష్టంగా చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో చేసే స్వల్ప ప్రయత్నం కూడా ముక్తికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తుందని భగవద్గీత సాంఖ్యయోగము 2వ అధ్యాయమైన 40వ శ్లోకంలో. భగవంతుని అవగాహనకు గల ప్రత్యక్ష మార్గము ఇదియే. కనుక ఈ 3 పద్ధతులలో భక్తి యోగం ప్రత్యేకించి కాలానికి అనుకూలమైనది. కనుక ఈ విషయాన్ని తిరిగి స్పష్టము చేయవలసిందిగా అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాడు. ఒకరు ఆత్మ సాక్షాత్కార మార్గాన్ని శ్రద్ధగా ఆచరించగలిగిన కలియుగంలో సాధారణంగా జ్ఞానము ధ్యాన మార్గాలు చాలా కష్టమైనవి. అందుకే ఈ మార్గాలలో నిరంతరం ఎంత ప్రయత్నించినను ఏదో కారణం చేత విజయము సాధించలేకపోతున్నారు. నిజానికి ఒకరు ఈ ప్రక్రియను నిబంధనలను సక్రమంగా పాటించలేకపోవచ్చు. యోగ సాధనను అభ్యసించడం అనగా ఎంతో కొంత మాయపై యుద్ధం ప్రకటించియే. మనము ఏ ఆధ్యాత్మిక సాధనను ఆరంభించినను అది మాయపై యుద్ధం ప్రకటించగను. మన మార్గంలో మాయ తప్పక మనకు అనేక రకాల ఆటంకాలను కలిగిస్తుంది. కనుక విఫలమగుటకు అనేక అవకాశాలు ఉంటుంది. అయినను స్థిరంగా ఉండటకు ప్రయత్నించాలి. ఒకరు మాయ నుండి తప్పించుకున్నటకు ప్రయత్నించగానే మాయ అతనిని అనేక విధాలుగా ప్రలోభపడుతూ ఓడించుటకు ప్రయత్నించును. అప్పటికే బద్ధజీవి ప్రకృతిలోని త్రిగుణాల పట్ల ఆకర్షింపబడి ఉంటాడు. కనుక ఆధ్యాత్మిక సాధనను అభ్యసిస్తున్నను తిరిగి ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు అనేకం ఉంటాయి. దీనిని యోగచలిత మానసః, ఆధ్యాత్మిక మార్గం నుండి పక్కకు మరలిపోవటం. కనుకనే ఆత్మసాక్షాత్కార మార్గం నుండి పక్కకు మరలటం వల్లనే కలిగే ఫలితాల పట్ల
జిజ్ఞాసను కలిగి ఉండవలెను. ఆత్మ సంయమన యోగం భగవద్గీత 6వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పబడినట్లు యోగా తనగా యోగ సాధన ద్వారా, చలిత అంటే చలించిన, మనస అంటే మనస్సు, యోగ సాధన నుండి చలించుటకు అవకాశాలు అనేకం ఉంటుంది. ఈ విషయంలో మనందరికీ అనుభవము ఉంటుంది. కొన్నిసార్లు పుస్తకం చదవటకు ఎంతగా ప్రయత్నించినను చంచలమైన మనసు దానిపై దృష్టి సారించుటకు అనుమతించదు. అర్జునుడు యోగా అనగా సచ్చిదానంద జీవితాన్ని సాధించడం. ఈ విషయాన్ని ఏ యోగ మార్గానైనా అభ్యసించాలి. అర్జునుడు అతి ముఖ్యమైన ప్రశ్నను అడుగుతున్నాడు. ఈ అష్టాంగ యోగము, జ్ఞానయోగము మానసిక కల్పనతో కూడిన తర్కవాదం లేదా భక్తి యోగం నుండి పతనమొకట వలన ఎటువంటి అవకాశాలు ఉండును? విఫలమైన సాధకుని స్థితిని స్వయముగా భగవానుడే భగవద్గీత 6వ అధ్యాయం 38 నుండి 44 శ్లోకాలలో అర్జునుడితో స్పష్టంగా చర్చిస్తూ వివరించారు. అర్జునుడు తన విచారణను కొనసాగిస్తూ ఇంకా ఇలా ప్రశ్నిస్తున్నారు. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రంపివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపది. మహాబాహుడైన ఓ శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలిగినటి మానవుడు ఆధ్యాత్మిక జయమును మరియు అలౌకిక జయమును రెండింటినీ పొందనివాడై ఎచ్చోటను స్థానం లేకుండా వాయువుచే చెదరగొట్టబడిన మేఘం వలె నశించడా అని భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమన యోగంలో 38వ శ్లోకంలో అడుగుతున్నారు. ఏతన్నే సంశయం కృష్ణ చేత్తుమర్హసి శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నా హ్యుపపద్యతే. ఓ కృష్ణ, నా ఈ సందేహమును సంపూర్ణముగా తొలగించమని నిన్ను ప్రార్థించుచున్నాను. నా సందేహం ఛేదించుటకు నీవు తప్ప ఇతరులు ఎవరూ కనబడలేదు అని భగవద్గీత 6వ అధ్యాయం 39వ శ్లోకంలో తన యొక్క సందేహాన్ని అర్జునుడు భగవానుని ముందు నివేదించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క సమాధానం మరి యొక్క సంచికలో తెలుసుకుందాం.